సో ఈరోజైతే మనం మీషో నుంచి తీసుకున్న ఈ కుర్తా సెట్స్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇవి 6 కాటన్ కుర్తా సెట్స్ 3 పీస్ అనమాట. సో ఒక్కొక్కటి అన్నీ బిలో 500 లోపలనే పట్టింది. 300 నుంచి 500 లోపల ఉన్నాయన్నమాట. రండి చూసేద్దాం ఏమేమి తీసుకున్నానో ఒక్కొక్కటిగా 1 బై 1 చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ వన్ అనమాట. ఇది ఒక క్రేప్ టాప్. మీ ముందరనే ఓపెన్ చేస్తున్నా చూడండి. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందన్నమాట. మనకి షోల్డర్ స్ట్రిప్ అనేది వస్తుంది, స్లీవ్లెస్. చూడండి ముందైతే మనకి ఇలా అదేమంటారు జిగ్జాగ్ ఇచ్చేసారనమాట. 3 లేయర్ మొత్తం 3 లేయర్స్ వచ్చాయి. మధ్యలో మీకు అక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫ్లేర్ కూడా సూపర్ వచ్చింది అనమాట. 3 లేయర్స్కి మనం బయట స్టిచ్ చేయించుకుంటే ఎలా వస్తుందో అంత బాగుందనమాట. మీరు కనిపిస్తుంది, చూస్తేనే చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ సమ్మర్లో సూపర్ సెట్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా. సో దీని నాకు ప్రైస్ కూడా తక్కువ పడింది అనమాట. 286. ఈ ప్రైస్ వచ్చేసి 286. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఈ పిస్తా గ్రీన్ కలర్ని చూస్ చేసుకున్నా. నాకైతే ఎట్లా అంటే ఇంత ఫ్లేర్ వస్తుందని అయితే నేను అనుకోలేదు. మస్తు ఫ్లేర్ వచ్చింది. కంఫర్ట్ కూడా మస్తు ఉందన్నమాట. మీకు చూస్తున్నారు కదా, అంత బాగుందన్నమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లింక్స్ కావాలంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, తీసుకోండి అనమాట. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇదైతే మెరూన్ కలర్ 3 పీస్ సెట్ అనమాట. మనకి ప్యాంట్ అండ్ పైన టాప్ అండ్ చున్నీ కూడా వచ్చేస్తుంది. మీ ముందరలో ఓపెన్ చేస్తున్నా చూడండి, ఎంత బాగుంది. అన్ని కాటన్లోనే తీసుకున్నాను అనమాట. ఈ సమ్మర్లో మనకు మస్తు కంఫర్ట్ ఉంటుంది, అందుకని కాటన్ చూస్ చేసుకున్నా. అయితే ఏ సీజన్ అయినా సరే మనకి 3 పీస్ సెట్ ఉంటే ఇంకా మనకి కొంచెం బాగుంటుంది కదా, అందుకని అవి తీసుకున్నాను అనమాట. మీకు యోగ్ పార్ట్లో అయితే థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది, అది మంచిగా బాగుంది, థ్రెడ్తో ఉంది. అండ్ అది మంచిగా మెరుస్తుంది కూడా లైటింగ్కి. ఇంకా ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. మీకు ఇచ్చిన లేస్ అక్కడ ఇచ్చేసారు. టాప్కి వచ్చి హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ అనమాట. ప్యాంట్కి మీకు నడుము దగ్గర మంచి అడ్జస్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే వాడు అది వేసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టాప్లో అయినా ఏ సెట్లో అయినా మనకు చున్నీనే హైలైట్ అనమాట. చున్నీకే పెట్టవచ్చు అనిపించింది నాకైతే. బయట మీకు దుపట్టా రేట్స్ ఎంతనే బాగా తెలుసు అనమాట, అందుకే ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 446 అనమాట. నేను కొన్న దాంట్లో ఇది కొంచెం హైలైట్, కానీ దాని తగ్గట్టు మంచి వచ్చిందనమాట. లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట. ఇది ఆక్వా బ్లూ కలర్లో ఉంది. ఇది వచ్చేసి బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, అంటే శారీస్ తీసుకొని డ్రెస్సెస్ కుట్టుకోవడం ఇలా చేస్తున్నారు కదా. సో మనకి మీషోలో కూడా ఇలాంటివి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అందుకని నేను చూపిస్తున్నాను. ఈ మధ్య నారాయణపేట ఇలాంటి వింటేజ్ కలెక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి ఇదనమాట. టాప్ వచ్చేసి ఇలా ముందులో మనకు యోగ్ పార్ట్ దగ్గర చిన్న డ్రాప్ షేప్ ఇచ్చారనమాట. అండ్ గోట్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఆ పట్టుది ఉంటుంది కదా, అది ఇచ్చేసారు హ్యాండ్స్కి. నాకు ఇందులో హైలైట్ ఏమనిపించింది అంటే, ఇక్కడ కట్స్ ఉంటాయి కదా కింద, కట్స్కి ఇలా పట్టుది ఇవి బార్డర్ ఇవ్వడం వల్ల నాకు బాగా హైలైట్ అనిపించింది. సింపుల్ దానికి కూడా చాలా హైలైట్ చేశారు అనిపించింది నాకైతే. సో ఇదనమాట టాప్ అయితే. హ్యాండ్స్ వచ్చేసి అన్నిటికీ 3/4 హ్యాండ్స్. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికైతే, అందుకే బాగుంది. కాటన్, ఇది కూడా కాటన్ అనమాట. మంచిగా ఒకసారి ఉతుక్కొని వేసుకుంటే సూపర్ ఉంటుంది. సైజు ఒకటి ఎక్స్ట్రానే పెట్టుకోండి, ఎందుకంటే కాటన్ కదా, కొన్ని ఉతుకుతూ ఉంటే కొంచెం టైట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ప్యాంట్ కూడా సేమ్ స్ట్రైట్ కట్ పాయింట్స్. చున్నీ కూడా హైలైట్ అనమాట. దీనికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు కదా, దానివల్ల ఈ టోటల్ లుక్కే హైలైట్ అయిపోయిందనమాట. సో మనకు బార్డర్ కూడా చున్నీకి ఇచ్చేసారు ఇలా. చున్నీ కూడా కాటన్లో వచ్చేసింది అనమాట. మనకి దీని కాస్ట్ వచ్చేసి 497 అనమాట, ఎందుకంటే ఇది బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి అందుకే ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ సెట్ అనమాట. ఇది కూడా 3 పీస్ సెట్టే. మనకి టాప్, ప్యాంట్ అండ్ దుపట్టా 3 వచ్చేసాయి. నాకు ఇది వీ కట్లో తీసుకున్నాను అనమాట. అన్నీ నార్మల్గా అయిపోతున్నాయని వీ కట్లో చూద్దామని చూశాను. ఈ ఎంబ్రాయిడరీ అయితే సూపర్ వచ్చిందనమాట. యోగ్ పార్ట్కి మీరు చూడండి, అది మెరుస్తున్నాయి. మీకు కెమెరాలో కనిపిస్తుందా లేదు కానీ బయట నేను చూసినప్పుడు అయితే చాలా మెరిసింది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట మంచిగా. అండ్ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ ఇలా లేస్ ఇచ్చారనమాట చిన్నగా. చూడండి నేను ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందనేది. చెంచం మెరుస్తుంది కదా, నాకు బాగా నచ్చింది. సో ఇదైతే నేను పెట్టాను, మంచిగా వచ్చింది కలెక్షన్. కాటన్లో కూడా ఉంది.
ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఎందుకో ఈ మధ్య అందరు పర్పులే, అంటే పర్పుల్ ఎంత తీసుకున్నా ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. ప్యాంట్ కూడా వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ హిప్ దగ్గర అడ్జస్టబుల్గా చేసుకోవడానికి మనకి అది ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో దుప్పట్ట ఒక్కటే నాకు వేరేగా వచ్చింది అనిపించింది ఈ సెట్కి ఒక్కదానికి. కానీ ఇది కూడా బాగుంది. కానీ మనకి ఎక్కడ ఫోటోలో అయితే మీషోలో చూపించినట్టు రాలేదు. కొంచెం డిఫరెంట్గా వచ్చింది కానీ బాగుంది. కాటన్లో ఉంది కాబట్టి పర్లేదు. దీని కాస్ట్కి ఇది అడ్జస్టబుల్ అంటే అడ్జస్టబులే, ఎందుకంటే దీని కాస్ట్ వచ్చేసి 370 రూపీస్. సో మనకి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్తున్నాను నేనైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి టీల్ కలర్ అనమాట. ఇది కూడా నేను వీ కట్లోనే తీసుకున్నాను అనమాట. కాకపోతే డిజైన్ అనేది వేరు, దానికి వచ్చిన ఎంబ్రాయిడరీ వేరు, దీనికి వచ్చిన ఎంబ్రాయిడరీ వేరు అనమాట. డిజైన్ వేరు. సో ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది, అక్కడనేమో లేస్ వచ్చేసింది అనమాట. ఇక్కడ కట్ వర్క్ డిజైన్ వేసారు థ్రెడ్తోని. ఇక ముందల పార్టీ యోక్ పార్ట్కి అయితే యాజ్ యూజువల్గా మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చిన్న చిన్న బుటిక్స్తో వచ్చేసింది అనమాట. నాకైతే మస్తు అనిపించింది టీల్ కలర్. ఇది కూడా కొంచెం ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి కదా, అంటే కలర్స్ ఫేమస్ అవుతున్నాయి డ్రెస్సెస్ కంటే. సో ఇది వచ్చేసి పాయింట్ అనమాట, యాజ్ యూజువల్గా స్ట్రైట్ కట్ పాయింట్. సో హిప్ దగ్గర మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు, మీకు తెలిసిందే. సో ఇదైతే బాగుంది. చున్నీ హైలైట్ అనమాట. నాకు చున్నీలు బాగా నచ్చినాయి, ఎంత బాగున్నాయో. డ్రెస్సెస్ కంటే చున్నీలే ఉంచుకోవాలనిపించింది నాకు, అంత మంచిగా అనిపించినాయి. సో చూస్తున్నాను కదా అటు సైడ్ అటు ఇటు వైట్ కలర్ వచ్చి మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది, ఎంత బాగుందో కదా. దీని కాస్ట్ వచ్చేసి నేను కొన్న వాటిలో అన్నిటికంటే తక్కువ అనమాట, 327. కానీ చున్నీనే హైలైట్ అనమాట ఇందులో, నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అనమాట. ఇది కూడా పర్పుల్ కలర్ అంటున్నారు కానీ కొంచెం మిక్స్డ్ కలర్ అనమాట. ఈ కలర్ పేరు నాకు తెలీదు. సో మీకు ఏది అనిపిస్తే అది అనండి. లోపల అయితే పర్పుల్ అని ఉంది మీషోలో. చూడండి ఇక్కడ యోక్ పార్ట్కి అయితే ఇలా ఇచ్చారనమాట, ప్యాచ్ ఇచ్చారు. ఇది ఇంకా మెరుస్తుంది కదా, మీకు కెమెరాలో కూడా కనిపిస్తుంది, సూపర్ హైలైట్ ఉంది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ, అక్కడక్కడ చమ్కీలు కూడా వచ్చాయి. చమ్కీలు కూడా మంచి స్టిచ్ చేసి ఇచ్చారు, మీరు కనిపిస్తుంది కదా మంచి మంచి ఫ్లవర్ బుటిక్స్తోని. సో హ్యాండ్స్కి అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చారు, 3/4 హ్యాండ్స్, 2 సైడ్స్ మస్తు ఉంది. ఇక్కడ అన్నిటికంటే ఆ టాప్స్కి ఈ టాప్స్కి తేడా ఏంటంటే ఇక్కడ కింద ఇలా ఇచ్చారనమాట కట్ వర్క్. అవన్నీ ప్లెయిన్లో ఉన్నాయి, వీటికి ఒక్కదానికే ఇలా కట్ వర్క్ ఇచ్చారనమాట ఈ డిజైన్లో. సో ప్యాంట్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్గా స్ట్రైట్ కట్ ప్యాంట్ మీరు చూస్తున్నారు కదా, హిప్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను సేమ్ చెప్తున్నాను, కాటన్లో వచ్చింది, సూపర్ ఉంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఈ దుపట్టా అనమాట, మీరు చూస్తున్నారు కదా, దుపట్టా కూడా హైలైట్ వచ్చేసింది. ఫ్లోరల్ ప్రింట్తోని మంచి బార్డర్ వచ్చింది అక్కడిక్కడ సైడ్. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా, నాకు మీకు చెప్తుంటేనే నాకు ఎంతో నచ్చేసినాయి అనమాట. తీసుకునే అన్నీ సూపర్ వచ్చేసినాయి. దీని కాస్ట్ వచ్చేసి 386 అనమాట. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. సో ఇదన్నమాట ఈ 6 కుర్తా సెట్స్, కాటన్ కుర్తా సెట్స్ ఫ్రమ్ మీషో. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లింక్స్ అని కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.